గెలిచినప్పుడు ఒకలా ఓడిపోగానే మరోలా. అబ్బబ్బబ్బబ్బా, ఈ నేతల తీరు చూశారు. అస్సలంటే అస్సలు మారదు కదా. ఒకప్పుడు హవా కొనసాగింది, ఇప్పుడు సుర్రున నీరు కారిపోయింది. వాళ్ళదేం పోయింది, నడుమ నరకం చూసేది క్యాడర్. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందట అంటే ఇంతకీ ఎక్కడో ఆ సిచ్యువేషన్ చూడండి. జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి జాడ లేరా? మాజీ కావడంతో మాయమైపోయారా? అధికారంలో అట్టహాసం, ఇప్పుడెందుకు అజ్ఞాతవాసం? గత 5 ఏళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా జమ్మలమడుగులో జబర్దస్త్ రాజకీయాలు నడిపిన మైసూరా వారసుడు డాక్టర్ సుధీర్ రెడ్డి గురించి ఇప్పుడు ఇలాంటి గుసగుసలే వినిపిస్తున్నాయి. మరి 2019లో అనూహ్యంగా పొలిటికల్ తెరపైకొచ్చి ప్రత్యర్థులపై ఊహించని విజయాన్ని సాధించి తనదైన ముద్ర వేసుకున్నారు. అధికారాన్ని కూడా అదే స్థాయిలో చెలాయించారు సుధీర్ రెడ్డి. కానీ అదేంటో పార్టీ అధికారం కోల్పోగానే సైలెంట్ గా సైడ్ అయిపోయారు. నియోజకవర్గంలో మా మాజీ కనిపించట్లేదు అని చర్చకు ఆస్కారమిచ్చారు. అదేంటి, అధికారం పోతే కనీసం సొంత ఇలాఖా వైపు కన్నెత్తైనా చూడరా అంటూ సొంత క్యాడరే మాట్లాడుకుంటున్నారట. రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉన్న కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అలాంటిది మైసూరారెడ్డి వారసుడిగా ఎన్నికల బరిలోకి దూసుకొచ్చి 2019లో వైసీపీ తరపున పోటీ చేసి అఖండ విజయం సాధించిన డాక్టర్ సుధీర్ రెడ్డి ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. అంతేకాదు, ఎమ్మెల్యేగా జమ్మలమడుగులో ఇది నా అడ్డా అన్నట్టుగా హవా కొనసాగించారు. అప్పటి వరకు ఆయన పెద్దగా ఎవరికీ తెలియకపోయినా వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. ఫ్యాన్ గాలిలో గెలిచి ప్రతిరోజు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. అయితే అదే స్థాయిలో రాజకీయంగా అనేక విమర్శలు సైతం మూటగట్టుకున్నారు సుధీర్ రెడ్డి. పార్టీపై వ్యతిరేకతో, కూటమి హవానో లేక మరొకటో మొన్నటి సాధారణ ఎన్నికల్లో సుధీర్ రెడ్డికి ఓటమి తప్పలేదు. అలా ఎన్నికల ఫలితాల తరువాత మాయమైపోయిన ఈ మాజీ కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదని చర్చించుకుంటోంది లోకల్ రాజకీయం. కనీసం సొంత క్యాడర్కి కూడా అందుబాటులోకి రాలేదట సుధీర్ రెడ్డి. అధికారంలో ఉంటేనే క్యాడర్ గుర్తొస్తారా, లేదంటే వారి బాగోగుల్ని కనీసం పట్టించుకోరా అంటూ సొంత పార్టీ నేతలే సుధీర్ రెడ్డిపై రుసరుసలాడుతున్నారు. అప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచి కేవలం స్వలాభం కోసం మాత్రమే నియోజకవర్గంలో ఉన్నారనే విషయం ఇప్పుడు అర్థమవుతోందని స్థానిక వైసీపీ క్యాడర్ వాపోతోందట. సుధీర్ రెడ్డి ముచ్చట అలా ఉంచుదాం. జమ్మలమడుగు నియోజకవర్గంలో రాజకీయంగా బలమైన నాయకుడిగా పేరున్న వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సైతం స్తబ్దుగా ఉండడం క్యాడర్ని అయోమయానికి గురిచేస్తోంది. గుండ్లకుంట శివారెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకొచ్చి మొదట్నుంచి టీడీపీతో ఉండి 2019లో వైసీపీ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీ అయ్యారు రామసుబ్బారెడ్డి. అప్పటినుంచే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇద్దరిని పిలిచి అధినేత జగన్ సర్ది చెప్పినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. పైకి మామూలుగానే ఉన్నా లోలోపల విభేదాలు కొనసాగిస్తూనే వచ్చారు. దీంతో పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని లోకల్ లీడర్స్ మాట్లాడుకుంటున్నారు. మాజీగా మారిన సుధీర్ రెడ్డి పత్తాలేరు. ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి సైతం అంతంత మాత్రమే అన్నట్టు కలుస్తున్నారు. దీంతో జమ్మలమడుగు క్యాడర్ కి జంక్షన్ లో జామైనట్టుంది పరిస్థితి. ఎమ్మెల్యేగా తన హవా చూపించిన సుధీర్ రెడ్డి ఇప్పుడు తమకు అండగా ఉండకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని ఆయన మరచిపోయినట్టున్నారు అనే ముచ్చట్లు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. మరి చూడాలి, ఇప్పటికైనా ఈ మాజీ మౌనం వీడి జనంలోకి వస్తారో లేదో.